ప్రార్థన చేసుకుందాం. మహాగంధమైన మా తండ్రి, పరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడైన మా ప్రభువా, ఈ సమయం బట్టి మీకు స్తుతి స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాను. నా తండ్రి, ఈ సమయంలో క్రీస్తు సాక్షి అనే పక్షపత్రికల ప్రభువా విడుదల చేయడానికి నా తండ్రి ఇక్కడ నీ దాసులుగా, నీ బిడ్డలుగా నా తండ్రి వచ్చేటట్టుగా నా తండ్రి ప్రత్యేకంగా క్రైస్తవ్యానికి బళ్ళార్లో మాత్రమే కాదు, చుట్టుముట్టు ఉండే ప్రాంతాలంటే కర్ణాటక అంతట్లో నా తండ్రి నీ యొక్క వాక్యంతో పాటు అనేకమైన సాక్ష్యాలు, అనేకమైన విషయాలు ప్రభా ఆత్మీయ జీవితానికి అభివృద్ధి కలిగించేవి ప్రభా భవిష్యత్తులో ఈ పత్రిక ద్వారా రాగలిగినట్లు మీరే అన్ని రకాలుగా నడిపింపు, సహాయము కావలసిన నీ యొక్క ఆత్మ జ్ఞానాన్ని మీరే దయచేయండి. మరి దాన్ని ఆ భారం మోసుకుని నా తండ్రి సహోదరు రంగనాథ్ గారి కొరకు కూడా ప్రార్థిస్తుంటున్నా. ప్రభువా మీరే అతను బలపరచండి. మరి క్రైస్తవానికి నా తండ్రి ఈ పత్రిక ముఖాంతరంగా ఏ మేలులు ఇవ్వనై ఉన్నారో మీరే తండ్రి మీ చేతులు తీసుకుని నడిపించి ఆశ్రయించి మళ్ళీ పొందమని యేసు నామములో ప్రార్థించి వేడుకొంచుతున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ పాస్టర్ గారు. మరి సమయమందు లాంచింగ్ ఆఫ్ ద పేపర్ క్రీస్తు సాక్షి అనేది ఈ భారం నా మీద ఉన్నది. ఈ సమయంలో రంగంగా హెల్ప్ చేస్తే నేను లాంచ్ చేస్తాను. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక నామం పేరిట క్రీస్తు సాక్షి పత్రికను లాంచ్ చేయించిన. ఆమేన్. ఈ సమయమందు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక నామం పేరిట క్రీస్తు సాక్షినటువంటి పక్ష పత్రిక అనగా ఫోర్ట్నైట్ పత్రిక 15 సంరక్షణ, అలాగే మంచి పెట్టకు కూడా దేవుని యొక్క నడుపుల కొరకే మరి మనము ప్రార్థన చేస్తున్నాము. మరి యొక్క క్రీస్తు సాక్ష్యం గురించి రంగనాథ్ గారి తర్వాత క్లుప్తముగా క్షుణ్ణంగా వివరిస్తారు. దాని ముందుగా ఒక మాట నేను బైబిల్ చదివి నేను ముందుకు పెడతాను. నేను ఈ కార్యక్రమం గురించి ఆలోచించే సమయంలో
దావీదు కీర్తనలో 119వ కీర్తన 105వ వచనటువంటి వాక్యం జ్ఞాపకం వచ్చినది. దావీదు కీర్తనలో 119వ కీర్తన 105వ వచనం. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది. నీ న్యాయ విధులను నేను అనుసరించదని నేను ప్రమాణం చేసినాను, నా మాట నెరవేర్చుకుంది. నేను ప్రమాణం చేసినాను, నా మాట నేను నెరవేర్చుదును. మరి పత్రికలో కూడా దేవుని మాటలు ఉంటున్నవి కాబట్టి దేవుని మాటలు ప్రత్యేక నడుపుదల కొరకై శక్తిని, జ్ఞానమును, బలమును అనుగ్రహించలాగున మరి మనము ప్రార్థన చేసి వారు ఉంటున్నాము. చాలా సందర్భంలో కొన్ని ప్రారంభమవుతున్నవి. ముందుగా ఎక్కువ పర్సెంట్ దేని వాక్యం ఉంటుంది, కొంత పర్సెంట్ కమర్షియలైజేషన్ వస్తుంది. రాను రాను కొంత పర్సెంట్ దేని వాక్యము, ఎక్కువ పర్సెంట్ కమర్షియలైజ్ అవుతుంది. పత్రికలో ఉన్నటువంటి ఆ యొక్క భాగము అది పత్రిక అలా కాకుండా మరి ఏ ఉద్దేశంతో అయితే ఇది ఆరంభించబడుతున్నదో అందరికీ దేవునికి వాక్యము చేరాలి, అందరికీ దేవుని సాక్ష్యాలు చేరాలి అన్నట్టు ఉద్దేశము చాలా మంచి ఉద్దేశము. విదేశం నెరవేరులాగున మరి నడిపించేటటువంటి నాయకులకు కూడా మరి ఎక్కువగా కమర్షియల్స్ ఉండాలి, ఎక్కువ కాదు, కొద్దిగా ఉండాలి, ఎక్కువ దేవుని యొక్క భారం ఉండాలి. ఇక ఆలోచనతో మరి ముందు సాగులాగున మా యొక్క ప్రార్థన ఎల్లప్పుడూ ఉంటాయి. ముఖ్యంగా మరి రంగనాథ్ గారు ఇందులో పాల్గొంటున్నారు కాబట్టి మరి దేవుని యొక్క నడుపుదల కొరకై, దేవుని యొక్క కాపుదల కొరకై, దేవుని యొక్క సంరక్షణ కొరకై మనము ప్రార్థించాల్సిన వారు ఉంటున్నాం. మరి ఒకసారి నేను ఇక సాక్షి చీఫ్ ఎడిటర్ గారిని, రంగనాథ్ గారిని నేను అభినందిస్తూ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఈ సమయంలో ఇక మా యొక్క పక్షపత్రిక ఫోర్త్ నైట్ క్రీస్తు సాక్షిని గురించి ఇంకా ఎక్కువగా విశదీకరించవలసినదిగా నేను రంగనాథ్ గారిని మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ పాస్టర్ గారు. ఈ శుభ సందర్భంలో పరిశుద్ధ ఆలయంలో దైవ సేవకుల మధ్యలో క్రీస్తు సాక్షి ప్రారంభించడం నాకు ఎంతో సంతోషకరంగా ఉంది. ఎందుకంటే దైవ సేవకుల మధ్యలో నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు, అయినా నా బాధ్యతగా పత్రిక గురించి 2 మాటలు మాట్లాడాలని నేను అనుకున్నాను. మరి గుంటూరు జిల్లా గురిజాలలో బాప్టిస్ట్ చర్చ్ నందు గత 35 ఏళ్లుగా పనిచేసి సేవలు అందించి మరి క్రీస్తు చేసిన రెవరెండ్ రాయలయ్య కుమారుడు రవిబాబు గారి సారథ్యంలోనే ఈ పత్రిక విడుదలైంది. అది 15 రోజులకు ఒకసారి ఫోర్త్ నైట్ పక్ష పత్రికగా ఆయన ముందుగా విడుదల చేసి ఆ తర్వాత దినపత్రిక కూడా తీసుకురావాలని ఆయన ఆలోచనలో ఉన్నట్లు ఆయన నాకు తెలియపరిచారు. అది ఈ పత్రికను మనము ఏ రకంగా తీసుకుపోవాలి గారు, మళ్ళీ మీరు నా కర్ణాటక బాధ్యత నాకు అప్పగిస్తున్నారు కదా అన్నప్పుడు మీరు 1000 కాపీలు ఇక్కడ కర్ణాటకలో ప్రింట్ చేసేదానికి మీరు స్తోమత కలిగి ఉంటే నేను పూర్తి సహకారం నేను చేస్తూ మీకు మెయిల్ చేస్తాను, టోటల్గా మీరు ప్రింటింగ్ కూడా ఇక్కడే చేసుకోవచ్చు అని కూడా నాకు ఆయన బాధ్యతలు అప్పగించారు. నేను ఆర్థిక స్తోమత లేని వారు కాబట్టి జస్ట్ మీరు ఎన్ని పార్సల్ పంపిస్తారో నేను దాన్ని ఇంటింటికి పోయి కూడా నేను అందించగలను అని వాళ్ళతో నేను తీర్మానం చేసుకొని ఆ పత్రికను ప్రతి ఒక్కరు క్రైస్తవులకి నేను అందించాలనేది నా ఆశయాన్ని నేను పెట్టుకున్నాను. ఇంతవరకు నేను వాణిజ్య పత్రికలు అంటే మిగతా పత్రికలన్నీ వాణిజ్య పరంగానే చూస్తూ ఉంటాను, కానీ నాకు ఈ పత్రికను చూసి దేవుని సేవకే అంకితమైందనే నేను ఉద్దేశంతోనే నేను ఈ పత్రికలో నేను రిపోర్టర్గా చేరానండి. నేను ఫస్ట్